దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడుతుందని అన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో 42% బీసీలకు రాజకీయంగానే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. రాజీవ్ గాంధీ ఒక సంతకంతో మహిళల జీవితాలను మార్చేశారన్నారు. రాహుల్ గాంధీ హయాంలో చరిత్ర సృష్టించేలా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు, కార్యకర్తలు ముందుకొస్తున్నారన్నారు. అందరికీ న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ రేణుకా చౌదరి అన్నారు. గర్వంగా ఉంది. గొప్పగా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఆదర్శంగా శాశ్వతంగా నిలబడిపోతుంది అనేది మనం గమనించుకోవాలి. అందరము కూడా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు గర్వపడాల్సిన కారణం ఇది. అందరూ చెప్పారు కథలు, ఎన్నో డైలాగులు చెప్పారు. గత ప్రభుత్వాలన్నీ కూడా చెప్పారు, కవ్వించారు, నవ్వించారు. కానీ వాస్తవంగా చెప్పిన మాట చేసి చూపెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్పి మనం గ్రహించాలి. మొండి పట్టు పట్టి కులగన్న చేసి రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన స్ఫూర్తితో ఆయన వెంటనే చేపట్టి ఇవాళ మనం చేసిన విధానం కూడా ఆదర్శంగా ఉంది అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినా కూడా అది పడదు అని చెప్పి వాళ్ళు చెప్పి తెలంగాణ మోడల్ నే కాపీ చేయాలనేది ఒక నిర్ణయానికి యావత్ భారతదేశంగా ఇవాళ ఏర్పడింది. మన నియోజకవర్గ ప్రజలందరి తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా బీసీ వర్గం తరపున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన కేబినెట్ కి, అలాగే మన రాహుల్ గాంధీ గారికి, మరి మనకు మద్దతుగా ఇచ్చేసిన రేణుకా చౌదరి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా సమస్త బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతుగా ఉండి సంపూర్ణ విజయం ఆపాదించాలని కోరుకుంటూ, దీని ద్వారా ప్రతి ఒక్క వెనుకబడిన తరగతుల వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు తప్పకుండా ప్రతి నిరుపేద కూడా అందుతాయని, మరి కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం అంటేనే మీ అందరికీ తెలుసు, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి నిజమైన అండగా ఉండే ఇందిరమ్మ ప్రభుత్వం ఇది.